కేటీఆర్ అనవసరంగా శత్రువులను పెంచుకుంటున్నారా? అనాలోచిత నిర్ణయాలతో రాజకీయ యుద్ధంలో వెనకబడుతున్నారా? ఇప్పటికే ఇంట్లో చెల్లితో విభేదాలు తారస్థాయికి చేరాయా? తాజాగా సీఎం రేవంత్పై కోపంతోనే సీఎం రమేష్ని కెలికారా? తన రాజకీయ వ్యూహం బెడిసికొట్టిందా? కేటీఆర్ ఆలోచించకుంటే మరింత మంది శత్రువులు పెరగడం ఖాయమా? అసలు కేటీఆర్కు రూట్ ఏంటి? అదేంటో చూద్దాం. కొత్త శత్రువులు తయారు చేసుకుంటున్న కేటీఆర్. పార్టీలో ఆధిపత్యం కోసం కవిత కేటీఆర్ మధ్య వార్. ఎమ్మెల్సీ కవిత ఎంపీ సీఎం రమేష్తో కేటీఆర్ వైరం. రేవంత్పై కేటీఆర్ ఆరోపణలు నమ్మని ప్రజలు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తారంటూ రమేష్ జోస్యం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి మయసభలో దుర్యోధనుడి తరహాలో మారినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఆ జన్మ వైరం ఉన్నట్లుగా కనబడుతోంది కాబట్టి అదేమీ కొత్త కాదు. అలాగే బీజేపీ నేతలతో పాటుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో కూడా కేటీఆర్కు మొదటి నుంచి పడదు. అయితే కొత్తగా తయారు చేసుకున్న శత్రువులు ఎవరయ్యా అంటే సొంత చెల్లెలు కవిత, తాజాగా బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. వారిలో కవిత, రమేష్ను కేటీఆర్ శత్రువులుగా తయారు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఎవరైనా శత్రువుల సంఖ్యను తగ్గించుకునేందుకు చూస్తారు. అదేమిటో విచిత్రంగా కేటీఆర్ మాత్రం వెతుక్కొని మరీ కొత్త శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నారు. చెల్లెలతో ఆస్తుల వ్యవహారం, పార్టీలో ఆధిపత్యం కోసమే వివాదం ముదిరి పాకాన పడిందన్న విషయం కూడా అర్థమవుతుంది. జరుగుతున్నది చూస్తూ ఉంటే అన్నా చెల్లెల మధ్య వివాదం చాలా కాలంగానే ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులాగా ఉండేది. కవిత తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు లీక్ అవడంతో ఇద్దరి మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగే ఉన్న విషయం అందరూ చూస్తున్నారు. ఇక తాజాగా సీఎం రమేష్తో వ్యవహారం అనవసరంగా గోక్కున్నదే అనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇద్దరు అత్యంత సన్నిహితులు. అలాంటిది రేవంత్ మీదున్న కోపాన్ని రమేష్ మీద కేటీఆర్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. రేవంత్ను కేటీఆర్ ఎంతగా టార్గెట్ చేస్తూ ఉన్నా ఉపయోగం కనపడటం లేదు. ఎందుకంటే రేవంత్ మీద కచ్చ కొద్దీ కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. రేవంత్ మీద చేస్తున్న కించపరిచే మాటలు కూడా అందులో భాగమే. మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారు. రేవంత్కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. తొందరలోనే పదవి ఊడిపోతుంది లాంటి ఆరోపణలు కేటీఆర్ మైలేజ్లో భాగమే. ఫ్యూచర్ సిటీలోని రోడ్డు కాంట్రాక్టు సీఎం రమేష్ కంపెనీ దక్కించుకుంది. దాంతో వెంటనే రేవంత్ బావమరిదికి కేంద్ర పథకం అమృత్లో కాంట్రాక్టు ఇప్పించుకొని రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్టు రమేష్ కంపెనీకి రేవంత్ ఇచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. అయితే తన కుమారుడికి అమృత్ పథకంలో టెండర్లు దక్కలేదని, తన కుమారుడు రేవంత్కు బావమరిది కాదని స్వయంగా ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. అమృత్ పథకంలో కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలో తన కొడుకు భాగస్వామి అని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ చెప్పారు. ఇంతకీ ఉపేందర్ రెడ్డి ఎవరంటే బీఆర్ఎస్ నేతే. రేవంత్ కారణంగానే తన కొడుకు అమృత్ పథకంలో కాంట్రాక్టు వచ్చిందన్న కేటీఆర్ ఆరోపణలో నిజం లేదని ఉపేందరే ఖండించారు. అయినా సరే కేటీఆర్ అవే ఆరోపణలు పదే పదే చేస్తున్నాడు. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె కచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగు. మరోవైపు కేటీఆర్ మాటలపై రమేష్ కూడా ఘాటుగానే స్పందించారు. కేటీఆర్ పాత వ్యవహారాలన్నీ ఇప్పుడు రమేష్ ద్వారా బయటపడుతున్నాయి.
పైగా కమ్మ సామాజిక వర్గానికి కేటీఆర్ వ్యతిరేకి అనే విషయం కూడా కొత్తగా ఇప్పుడు బయటపడింది. పార్టీని వదిలేసిన తుమ్మల నాగేశ్వరరావు గురించి తన దగ్గర కేటీఆర్ మాట్లాడాడు, కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిట్టాడు అనే విషయాన్ని కూడా రమేష్ బట్టబయలు చేశాడు. అంతేకాదు బీజేపీలో కేటీఆర్ బీఆర్ఎస్ను విలీనం చేస్తారని చెప్పారని కూడా రమేష్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు కూడా ఉన్నాయని, సీసీ కెమెరాలో ఇవన్నీ రికార్డ్ అయినట్లు సీఎం రమేష్ చెప్పారు. చెప్పినట్లుగా సీఎం రమేష్ ఆ వీడియోలను బయట పెడతారా, ఆ వీడియోలు బయట పెడితే కేటీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు అనే ప్రశ్నలు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.